బహుశా మమతా బేగం ఊహించుండకపోవచ్చు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సొస్తది అని. అంటే 2 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే ఆవిడకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కానీ నిన్న మాత్రం చాలా పెద్ద గట్టి దెబ్బలే తగిలాయి. 2 షాకులు ఒకే రోజు. ఒకటి, ఈవిడ మొత్తం ఈ రెబెల్ గ్రూప్ ఏదైతే ఉందో రితబ్రత బెనర్జీ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెబెల్ గ్రూప్ అంతా కలిసి ఆవిడని అధ్యక్ష పదవి నుంచి పీకేశారు. అది గాకుండా మళ్ళీ ఇంకా ఆవిడకి మద్దతుగా ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇటువైపు వచ్చేసారన్నట్లుగా వాళ్ళందరినీ కూడా చూపించారు. వాళ్ళలో చాలామంది అంటే మమతా బేగంని విడిచిపెట్టలేనటువంటి వారు కూడా అందులో ఉన్నారు. మొత్తం ఈ నిన్న 500 మంది జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఇందులో 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఎమ్మెల్యే అనూప్ రాయ్ని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. అలాగే అసలైనటువంటి తృణమూల్ వాళ్ళదే అని చెప్పారు. ఆ తృణమూల్ యొక్క గుర్తుతో కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా దీంతో పాటు మమత, అభిషేక్ చిత్రాలను తొలగించారు. ఫర్హాద్ హకీము, అరూప్ బిశ్వాసు, రథిన్ ఘోషు, నబీనా యాస్మిన్లను ఉపాధ్యక్షులుగా, రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహల్ను ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించడం జరిగింది. ఇది కాకుండా మమతా బేగం యొక్క కీలకమైనటువంటి అనుచరుడు మాజీ మేయర్ ఫర్హాద్ హకీము తమ గ్రూపులోనే చేరినట్లుగా ఇప్పుడు ఈ యొక్క విషయం తెలియడంతో మమతా బేగంకి ఎక్కడ లేనటువంటి ఆవేశం, కోపం, బాధ, నిర్లిప్తత, ఇక అధైర్యం, ఇక ఎన్ని ఉన్నాయో అన్నీ ఆవహించుంటాయి. ఎందుకంటే మమతా బేగం ఒకవేళ బీజేపీకి సరెండర్ అయినా అయిపోవచ్చేమో, కానీ ఇతడు మాత్రం బీజేపీకి సరెండర్ అవడు, మమతా బేగంని విడిచిపెట్టడం అనుకున్నారు అందరూ. కానీ మొత్తం మారిపోయాయి. ఈరోజు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఆ బడ్జెట్ విషయాలు మాట్లాడడానికి కూడా వీళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆవిడని మొత్తం పదవి నుండి పీకేశారంటే పరిస్థితి ఎలాంటిది అంటే మీరు అనుకోవచ్చు ఇలాంటి రాజకీయాలు వద్దని. కానీ గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలిస్తే ఆ విషయాలు అనరు. సరే, కొంతమంది తెలిసినా కూడా అంటున్నారు. కొంతమంది వెధవలు, అలాగే కుహనా మేధావులు ఉన్నారు. ఇంకా మనలో కూడా చాలా మంది సెక్యులరిస్టులు ఈ మధ్య మళ్ళీ కళ్ళు తెరిచి ఇదేం రాజకీయం అంటున్నారు వెధవు. మరి ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది వీడికి ఎవరికి తెలియదు. కొంతమంది సెక్యులర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసుకొని పెద్దగా కామెంట్లు చేసేస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాల్లో ఒక 6 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి దాష్టీకాలు, రాక్షసత్వం మాత్రం ఇంతవరకు ఎవరికి తెలియదా? పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా అంటే తెలిసినోడు అలాగే మాట్లాడుతున్నాడు, తెలియనివాడు అలాగే మాట్లాడుతున్నాడు. హిందువులు ఊచకోతే మాత్రమే కాదు, దేశం సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి రోహింగ్యాలకి గేట్లు తెరిచింది ఈ పశ్చిమ బెంగాలే. ఈవిడ అంతకుముందు కమ్యూనిస్టులు మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తే అంటే ఈ రోహింగ్యాలు వచ్చి 8-9 కోట్ల మంది ఈరోజు దేశంలో దొబ్బు తింటున్నారు. ఎవడి రేషన్ అది? పైగా మన మీదే దాడులు, మనకే ఇక్కడ ఉగ్రవాదం. వీళ్ళు మళ్ళీ అంటే మన దేశాన్ని నాశనం చేయడానికి ఇక్కడ మళ్ళీ వాటర్ కార్డులు, అలాగే ఆధార్ కార్డులు అన్ని సంపాదించుకొని మన పౌరసత్వాన్ని దొబ్బేయడం. ఒకటి కాదు, 2 కాదు, వీళ్ళ వల్ల చాలా నష్టం. పైగా హిందువులు నాశనం చేయడం, వీళ్ళకి చోటిచ్చిందే కాకుండా హిందువులే లేకుండా చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఊచకోత కోసిన అడిగేవాడు లేడు, సజీవ దహనం చేసిన అడిగేవాడు లేడు. చివరికి కాళీ మందిర్ ఏదైతే మనం భక్తితో కొలుచుకుంటామో కలకత్తా కాళీమాతని, ఆ కాళీమాత దేవాలయంలో నమాజ్ చదివిస్తుందని. ఎంతకంటే దారుణం ఏముంటుంది? ఈరోజు ఈవిడికి పట్టిన గతి ఇంకా చిన్నదే, ఇంకా పట్టాలి ఆ గతి ఏంటనేది.